అన్యం గాయ్స్, వెల్కమ్ టు శ్రీన్యా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు అయితే ఏంటంటే మేము జూడియోకి వచ్చామన్నమాట. జూడియో షాపింగ్ సమ్మర్ కలెక్షన్ బాగుందని చెప్పి సమ్మర్ కలెక్షన్ బాగుందని చెప్పి జూడియోలో షాప్ చేద్దామని వచ్చాము. ఏలూరు వచ్చాము. ఇంకా ఏలూరు వచ్చామంటే తెలిసిందే కదా మీకు. ఇంకా మమ్మీ వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయారు. వాళ్ళ మొక్కల పని చూసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ తినేసి ఇంకా మనం జూడియోకి వెళ్ళిపోదాం. మేము వెళ్ళిన జూడియో అయితే ఏలూరు సిఎంఆర్ మాల్లో ఉంది కదా, ఆ జూడియో అన్నమాట. బయట నుంచి అయితే చూడడానికి మంచి కలెక్షన్ లానే కనిపిస్తుంది. లోపల వెళ్ళి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేయండి. ఈ మ్యానిక్విన్స్ అన్నీ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కదా, సమ్మర్ వైబ్స్ అంతా మనకి జూడియోలోనే కనిపిస్తుంది అని చెప్పి. అంతా పేస్టల్ అండ్ ఫ్లోరలే కనిపిస్తుంది నాకైతే. ఆరెంజ్ అండ్ వైట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 899. నెక్స్ట్ ఈ గ్రీన్ టాప్, ఇది నాకు చాలా నచ్చేసింది. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ స్లీవ్లెస్ యూ కెన్ వేర్ ఇట్ విత్ ఏ వైట్ క్రాప్ టాప్. అది చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది. చూస్తున్నారు కదా, నేను అదే చూస్తున్నాను. ప్రైస్ కూడా 899 ఆ రేంజ్లో ఉంది అనుకుంటా. అంటే ఇప్పుడు 1 month బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇది, అందుకే నాకు ప్రైజెస్ సరిగ్గా గుర్తులేవు. ఇంకా జూడియో అంటే మనకి ఎక్కువ కనిపించేది వెస్ట్రన్ వేర్ కలెక్షనే కదా. ఈ వెస్ట్రన్ ఫ్రాక్స్ అయితే ఎప్పుడు ట్రెండ్లోనే ఉంటాయి. సమ్మర్ వింటర్ అన్ని సంబంధం లేకుండా మనం ఎప్పుడైనా వీటిని వేర్ చేయొచ్చు. నాకైతే అక్కడున్న పింక్ షర్ట్ చాలా నచ్చేసింది. సో దాన్ని ఏ ప్యాంట్తో పేర్ చేస్తే బాగుంటుందా అని చూస్తున్నాను. పింక్ అండ్ వైట్ నా ఫేవరెట్ కాంబో అది. ఇలా ఒక డ్రెస్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈసారి తీసుకోలేదులేండి, కానీ పక్కా తీసుకుంటాను. పక్కనే నా వైట్ షర్ట్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టీ షర్ట్స్ చాలా కలర్స్లో చాలా డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎన్ని కలర్స్ ఉన్నా నేను పిక్ చేసేది మాత్రం పింక్ అండ్ బ్లాక్ అన్నమాట. బ్లాక్ పింక్ కాదండోయ్, పింక్ అండ్ బ్లాక్. ఈ బ్లాక్ షర్ట్ అయితే బాగానే అనిపించింది. దాని ప్యాటర్న్ కూడా అన్ని టీ షర్ట్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ నియాన్ కలర్ కూడా నాకు మంచిగా అనిపించింది. మిగిలినవన్నీ నాకేమంత నచ్చలేదు. సో ఇంకా అందుకే నెక్స్ట్ ఏముందా అని చూద్దామని వెళ్ళాను అనమాట. ఈ బాటమ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 799. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ పేస్టల్స్, న్యూడ్స్, డార్క్ కలర్స్, ఇలా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మనం నైట్ వేర్గా యూజ్ చేయొచ్చు. అలానే ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కలర్స్ అన్నీ చాలా యూనిక్గా అండ్ చాలా మంచిగా అనిపించినాయి నాకైతే. జూడియోలో రీసెంట్గానే నైట్ వేర్ కలెక్షన్ లాంచ్ చేశారు కదా, నాకైతే ఇవన్నీ చాలా క్యూట్గా అనిపించినాయి. ఈ పర్పుల్ అయితే చాలా నచ్చేసింది నాకు. కానీ ఈ మధ్య నేను నైట్ వేర్ చాలానే తీసేసుకున్నాను, ఇంకా అందుకే తీసుకోలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు జూడియోలో తీసుకున్న నైట్ వేర్ చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. వీటన్నిటిలో మీకేది బాగా నచ్చిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నాకైతే పర్పుల్దేనే బాగా నచ్చింది. ఇంకా మిగిలినవన్నీ నార్మల్గానే అనిపించినాయి నాకు. జూడియోకి వెళ్ళి కొనుక్కోవడం కంటే వీడియో తీసుకోవడం చాలా కష్టం అబ్బా. అసలు ఎటు సైడ్ వెళ్ళాను, ఎటు సైడ్ వీడియో తీశాను, ఏమేమి తీశానో నాకే తెలియలేదు. అంతా కన్ఫ్యూజింగ్గా అనిపించేసింది నాకైతే. అటు ఇటు ఒక 100 times తిరుగుంటాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఏదో పిచ్చిదానిలా చూస్తున్నారు. వాళ్ళకేం తెలుసండి మన కంటెంట్ క్రియేటర్స్ కష్టాలు. ఇంకా కార్డ్ సెట్స్ చూద్దామని వచ్చాను. ఈ కార్డ్ సెట్స్ మీద అయితే ఒక సెపరేట్ వీడియోనే తీసుకోవచ్చు. అన్ని కైండ్స్ ఆఫ్ కార్డ్ సెట్స్ ఉన్నాయన్నమాట జూడియోలో. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కైండ్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా కొరియన్ ఫ్యాషన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, కానీ మాకు ఈ ఫ్యాషన్ ఎప్పుడో తెలుసు. అంటే మేము ఒక 4-5 years నుంచి K-dramas ఫాలో అవుతామన్నమాట. నాకైతే ఈ కొరియన్ కలెక్షన్ వెస్ట్ సైడ్ ఇంకా జూడియోలో బాగా నచ్చాయన్నమాట. చెప్పాను కదా ఎటు వెళ్ళి ఏం తీసానో తెలియదని. అలానే ర్యాండమ్గా ఏదైతే అది తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఎడిట్ చేసుకునేటప్పుడు కూడా నాకు అంతా కన్ఫ్యూజింగ్గానే అనిపించేసింది. ర్యాండమ్గా చూస్తూ అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. ప్రైజెస్ కూడా నాకేమీ అంత గుర్తులేవు. చెప్పాను కదా 1 month బ్యాక్ వీడియో అని చెప్పి. ఈ కార్డ్ సెట్సే నాకు జూడియోలో ఎక్కువగా కనిపించినాయి. వీటి ప్రైస్ అయితే 799. బోత్ ప్యాంట్ అండ్ టాప్ రెండు వచ్చేస్తాయి అన్నమాట దీంట్లోనే. ఇందాక చూసిన రెడ్ది అయితే టాప్ అండ్ ప్యాంట్ సెపరేట్గా తీసుకోవాలి. అది ఒక 1200 అలా ఉంది. ఇంకా నెక్స్ట్ మంత్లో బర్త్డేకి అలా తీసుకోవచ్చు అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు. నాకెందుకో జీన్స్ కంటే ఈ కార్డ్ సెట్స్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఇందులోనే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పింక్, బ్లాక్, గ్రీన్, ఇంకా చాలా ఉన్నాయి.
ఇంకా షాప్ అంతా అలా రూమ్ చేస్తూ వీడియో తీసుకుంటూ ఏది నచ్చితే అది చూసి దాని ప్రైస్ చూసి వచ్చేస్తున్నాను అనమాట. ఈ షర్ట్ అయితే నాకు ఒక షోలో ఆరం వేసుకున్న షర్ట్ లానే అనిపించింది. మా చెల్లి పక్క నుంచి ఒర్రుతుంది ఆరమ్మ అని చెప్పి. జస్ట్ ఇగ్నోర్ హర్. ఎనీ BTS ఫ్యాన్స్ అసెంబుల్ ఇన్ ద కమెంట్ సెక్షన్. చాలా నచ్చేసింది అనుకుంటా, పాపం దాన్నే పట్టుకొని చూస్తూ ఉంది. అట్లానే క్రాప్ టాప్ కలెక్షన్ కూడా చాలానే బాగుంది. జూడియోలో జస్ట్ 299, 399 ఆ రేంజ్లో ఉంది. చెప్పాను కదా ఒక సెపరేట్ వీడియో చేసుకోవచ్చు అని చెప్పి, అంత కలెక్షన్ ఉంది జూడియోలో. కార్డ్ సెట్స్ వీటి ప్రైస్ వచ్చేసి 699. ఎక్కడికి వెళ్ళినా ఈ మిర్రర్ సెల్ఫీ మ్యాండటరీ కదా, కొన్నా కొనుక్కపోయినా ఈ వీడియో మాత్రం తీసుకుని వస్తాము. చూస్తున్నారు కదా ఈ క్రాప్ టాప్స్ అయితే 399. సైజెస్ మాత్రం అవైలబుల్లో లేవు. పేస్టల్ కలర్స్ అండ్ దాని ప్యాటర్న్ కూడా చాలా నచ్చింది నాకు. నా సైజ్ దొరుకుతుందేమోనని చాలా చూశాను, ఇంకా దొరకలేదు. సో ఐ గేవ్ అప్ అండ్ వెంట్ టు అనదర్ సెక్షన్. ఇందాకే చెప్పాను కదా ఎన్ని కలర్స్ ఉన్నా నా హ్యాండ్ మాత్రం ఎప్పుడు బ్లాక్కే వెళ్తుందని చెప్పి. అదే నాకు నచ్చింది చాలా. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రింట్స్లో టాప్స్ అండ్ షర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సమ్మర్ కలెక్షన్ కదా, అందుకే ఎక్కువ ఫ్లోరల్ అండ్ పేస్టల్ ప్యాటర్న్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట జూడియోలో. సమ్మర్ వైబ్స్ అంతా ఈ వైట్ టాపే ఇచ్చేస్తుంది మనకి. ఈ క్రాప్ టాప్స్ చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో వేసుకుంటే కూడా అంతే క్యూట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే జస్ట్ గో ఫర్ ఇట్. దీంతో అయితే వైడ్ లెగ్ జీన్స్ కానీ బ్యాగీ జీన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నేనేమి ఫ్యాషన్ ఎక్స్పర్ట్ కాదులే, కానీ ఇలా కొన్ని కాంబినేషన్స్ ఏది బాగుంటుంది అని మాత్రం చెప్పగలను. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ ఫ్రాక్ అయితే చాలా క్లాసీగా అనిపించింది, కొరియన్ స్టైల్ కూడా అనిపించింది. అదే చూస్తున్నాను. ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ వేసేంత ఓపిక లేదనమాట, అందుకే జస్ట్ అలా ట్రై చేస్తున్నాను ఎలా అనిపిస్తుందా అని చెప్పి. ఇవైతే ఫ్లోరల్ లాంగ్ ఫ్రాక్స్. సమ్మర్ అంటేనే పేస్టల్స్ అండ్ ఫ్లోరల్స్ కదా, ఆ ప్యాటర్న్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్స్ ఉన్నాయి జూడియోలో. వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 699, 799, 899, 999 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. వీటిలో కొన్ని నచ్చి తేజ ట్రయల్ కూడా చేసింది. కాకపోతే చెప్పాను కదా సైజెస్ అవైలబుల్ లేవని, దానికంటే ఒక 2 సైజెస్ ఎక్స్ట్రా ఏమో తీసుకొని వెళ్ళి ట్రై చేసింది, కానీ దానికి ఫిట్టింగ్ అసలు నచ్చలేదని చెప్పి ఇంకా వదిలేసి వచ్చాము. ఈ బ్లాక్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇదంతా ఇంకా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అనమాట. మీకు వీటిలో ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చెప్పాను కదా ఇందాక నాకు ఆ బ్లాక్ ఫ్రాక్ నచ్చిందని, తేజ కూడా అదే నచ్చింది చూస్తుంది అందుకే. కానీ సైజ్ ఇష్యూ వల్ల దాన్ని తీసుకోకుండా వచ్చాం, కానీ తీసుకొచ్చి ఉంటే మమ్మీ ఆల్టరేషన్ చేసేది కదా అనిపించింది తర్వాత. నెక్స్ట్ అయితే ఎథ్నిక్ వేర్ కలెక్షన్ చూద్దామని వచ్చేసాను. ఇక్కడ ఎథ్నిక్ వేర్ కలెక్షన్ అంత ఏం బాగోదు, అలానే ప్రైజెస్ కూడా చాలా హై అనిపిస్తాయి. ఎథ్నిక్ వేర్ అయితే అంత కలెక్షన్ ఏమి ఉండదు జూడియోలో. ఫైనలీ నాకు కావాల్సిన సైజ్ అయితే ఈ కుర్తాస్లో దొరికింది. జస్ట్ 299 అంటే చూద్దామని వెళ్ళాను, కానీ ఒక కుర్తా తీసేసుకున్నాను చాలా నచ్చి. ఈ మధ్య ఏంటో కుర్తాస్ బాగా నచ్చుతున్నాయి నాకు. నేను మా తమ్ముడిని బ్లాక్ తీసుకోవద్దని వార్న్ చేశానని చెప్పి, ఈ మధ్య నేను అన్ని వైట్ తీసుకుంటున్నానని వాడు నన్ను కూడా వైట్ తీసుకోవద్దని చెప్పాడు. కానీ మనం వాడి మాట ఎందుకు వింటాం చెప్పండి. నేనైతే నాకు నచ్చిన వైట్ కుర్తానే తీసేసుకున్నాను. ఈ కుర్తాస్ అయితే 399. ఇవి కూడా బాగానే అనిపించినాయి నాకు. ఇంతకీ నేను ఏ కుర్తా తీసుకుని ఉంటానో గెస్ చేసేయండి. మ్యానిక్విన్కి వేస్తే చూడండి ఎంత బాగుందో, కానీ మనం వేసుకుంటే మాత్రం ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. క్లోతింగ్ అంతా అయిపోయి ఇంకా నెక్స్ట్ మేకప్ సెక్షన్కి వెళ్ళాము. మేకప్ అయితే పెద్దగా ఏం తీసుకోము మేము జూడియోలో, క్యాజువల్గా వెళ్ళి అలా ఒక లుక్ వేస్తున్నాము. నేను ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో చూసిన ఇయర్ రింగ్స్ అలానే చైన్స్ కలెక్షన్ అయితే నాకు ఇక్కడ ఏమంతగా అనిపించలేదు. మేబీ ఇక్కడ స్టాక్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా పక్క నుంచి మమ్మీ వాళ్ళు అరుస్తున్నారని చెప్పి ఎలానో ఒకలా కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసాము. మీరు ఎక్కువ కష్టపడతారని చెప్పి ఇదిగో ఇక్కడ నేను తీసుకున్న టాప్ రివీల్ చేసేసాను. చెప్పాను కదా మా వాడు బ్లాక్ షర్ట్ తీసుకున్నాడని, ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంతే, వీడియో బాయ్.